నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ఒక పీసీ బిల్డ్ వీడియో చేస్తున్నాం 40,000 లోపల. ఇది రిక్వెస్ట్ వీడియో అన్నమాట. మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు అన్నమాట. ఎవరు రిక్వెస్ట్ చేసింది అనేసి కామెంట్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎప్పట్లానే చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఈ పీసీ బిల్డ్ అయితే 40,000లో వచ్చేస్తుంది. అండ్ ఈ కాంపోనెంట్స్ మీరు ఆఫ్లైన్లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. ఒక చిన్న అడ్వైజ్ అయితే ఇస్తున్నాం. ఆఫ్లైన్లో మీరు బార్గెన్ చేసుకొని అంటే బేరం ఆడి తక్కువ చేసుకోవచ్చు అంటే ఎగ్జాక్ట్ 40,000 కాదు, ఇంకో తక్కువ కూడా తీసుకురావచ్చు. సో పీసీ బిల్డ్ స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే నేను ఇంటెల్ కోర్ i3 10400F 10th జనరేషన్ పీసీ బిల్డ్ అయితే తీసుకున్నాము. ఇది 1200 అన్నమాట. LG 1200 సపోర్ట్స్తో పాటు వస్తుంది. స్టిల్ ఇప్పటికీ వాల్యూ ఫర్ మనీ ప్రాసెసర్ అనమాట. అంటే ఇప్పుడు మార్కెట్లో మీకు 6,000 ఏమో దొరుకుతుంది, ఇక్కడ ఆన్లైన్లో మీకు 7,000 ఏమో వస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీకు బాక్స్లోనే ఫ్యాన్ కూడా వచ్చేస్తుంది. సపరేట్గా ఫ్యాన్ కూడా పర్చేజ్ అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట ఈ ప్రాసెసర్కి. ఇక్కడ చాలాసార్లు ఈ ప్రాసెసర్ మీద ఇట్లా వీడియో చేసినపై అండ్ కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. ర్యామ్స్ అవన్నీ కూడా కొంచెం ఎక్కువ తక్కువ అయినా సరే కూడా మీకు ఫ్యూచర్ ప్రూఫ్ అయితే ఉంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాం. సో ఇంటెల్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే i3 10100 14 nanometers తెలుసు, 4 core 8 threadsతో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఎప్పుడో లాంచ్ అయిపోయింది. ఇక్కడ లాంచ్ డేట్ కూడా చూసుకుంటే 2024 ఉంది. 4 years అయిపోయింది లాంచ్ అయ్యి కూడా. స్టిల్ ఇప్పటికీ వాల్యూ ఫర్ మనీ అనమాట. ఐ థింక్ నాకు తెలిసిన కాడికి 4 core 8 threads హైపర్ థ్రెడింగ్ తీసుకొచ్చింది దీనికి 10th జనరేషన్లోనే. అండ్ పవర్ కన్జంప్షన్ కూడా తక్కువ ఉంది. 65 watts పవర్ కన్జంప్షన్తో పాటు వస్తుంది కాబట్టి జర స్టేబుల్గా బడ్జెట్లో కూడా వచ్చేస్తుంది. ఇక్కడ 128 GB దాకా ర్యామ్ సపోర్ట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ DDR4 2600 MHz ర్యామ్తో పాటు, అంటే 4 years బ్యాక్ కాబట్టి అప్పట్లో 3200 MHz కామన్ లేకుండే. సో 2666 ఉంది, కానీ 3200 MHz ఫ్రీక్వెన్సీ ర్యామ్ పెడితే సరిపోతుంది. అండ్ ఇక్కడ మెయిన్ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ వేరే అడిషనల్ వీడియో మెమరీకి సంబంధించిన ఫీచర్స్ ఏం లేవు. జస్ట్ ఇన్స్ట్రక్షన్ సెట్స్ ఉన్నాయి. అండ్ సెక్యూరిటీకి సంబంధించిన వర్చువలైజేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందన్న అంటే ఎస్ ఉంది. ఎందుకంటే మనం F సిరీస్ ప్రాసెసర్ అనేది తీసుకున్నాం కాబట్టి. సో F సిరీస్లో మీకు ఇండికేటెడ్ గ్రాఫిక్స్ అనేది రాదు, సపరేట్గా మనం గ్రాఫిక్ కార్డ్ యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట. అది మెయిన్ పాయింట్ అనుకోవచ్చు ఈ ప్రాసెసర్కి, అందుకే తక్కువకు వస్తుంది. దానివల్లనే మీకు 7,000కి వస్తుంది. లేకపోతే ఇట్లా నార్మల్గా 8,000 9,000 ప్రాసెసర్ వస్తాం. 2,000 3,000 డిఫరెన్స్ ఉంటుంది నార్మల్ వేరియంట్కి అండ్ F వేరియంట్కి. సో నార్మల్ వేరియంట్ అయితే మీకు ఇండికేటెడ్ గ్రాఫిక్స్తో పాటు కూడా వస్తుంది. గ్రాఫిక్ కార్డ్ లేకున్నా సరే కొన్ని రోజులు రన్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మదర్ బోర్డ్ అన్నమాట. సో మదర్ బోర్డ్ చూసుకుంటే మాత్రమే ఆసూస్ ప్రైమ్ H14 అని ఈ మదర్ బోర్డ్ అనమాట. PCI 3.0 వస్తుంది. DDR4 మదర్ బోర్డ్ ర్యామ్ సపోర్టెడ్ మదర్ బోర్డ్ అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు సింపుల్ అండ్ ఈజీ ఈ మదర్ బోర్డ్ అన్నమాట. బేసిక్ మదర్ బోర్డు. ఇక్కడ మీకు 2 ర్యామ్ స్లాట్లు వస్తున్నాయి, పవర్ సప్లై పోర్ట్స్ వస్తున్నాయి, 3.0 ఆ పోర్ట్ కూడా వస్తున్నాయి యూఎస్బిది. అండ్ బేసిక్ VRMs ఉన్నాయి, M.2 సపోర్ట్ ఉంది, గ్రాఫిక్ కార్డ్ సపోర్ట్స్ ఉన్నాయి, SATA పోర్ట్ సపోర్ట్స్ కూడా వస్తున్నాయి అనమాట. ఇక్కడ మనం RGB అవి అవన్నీ పెట్టిరు, కానీ మనం అవి పక్క పెట్టేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే ఆసూస్ వాళ్ళ జర బ్రాండింగ్ జర బాగుంటుంది అని థింక్ లేదు బై. అండ్ ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రమే 6,079 రూపాయలు ఉంది. సో యాక్చువల్లీ ప్రైస్ దగ్గర తక్కువ అలా 5,500 5,300 మదర్ బోర్డ్. బ్యాక్ సైడ్ పోర్ట్ చూసుకుంటే మాత్రమే మీరు చూసుకోవచ్చు PS2 కనెక్టర్స్ ఉన్నాయి, VGA పోర్ట్ ఉంది, HDMI పోర్ట్, 2 USB 2.0 పోర్ట్స్, 2 USB 3.0 పోర్ట్స్, ఈథర్నెట్ పోర్ట్ అండ్ ఆడియో పోర్ట్స్తో పాటు కూడా వస్తుంది అన్నమాట మదర్ బోర్డ్. బేసిక్ బై బడ్జెట్లో వస్తుంది, అంతే. మనం పెద్దగా హెవీగా కూడా ఏమైతే ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. దాని తర్వాత ర్యామ్ చూసుకుంటే మాత్రమే Corsair Vengeance ర్యామ్ తీసుకున్నామే. ఇక్కడ 3200 MHz మీద క్లాక్ ఉంది, కానీ బై డిఫాల్ట్గా మీరు ర్యామ్ పెట్టగానే ఈ ర్యామ్ వచ్చేసి 2666 MHz ఫ్రీక్వెన్సీ మీదనే ఫిక్స్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇక్కడ మేజర్ బెనిఫిట్ ఏంటంటే నేను 16 GB ర్యామ్ తీసుకున్నాను. సో 16 GB ర్యామ్ తీసుకున్నా సరే మీరు ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేసుకోవాలంటే ఇంకొక 16 GB ర్యామ్ తీసుకోవచ్చు. ఇక్కడ మదర్ బోర్డ్లో 2 స్లాట్లు ఉన్నాయి కాబట్టి ఒకటి 16 GB, ఇంకొకటి 16 GB అయితే మీకు ఓవరాల్ 32 GB వస్తుంది ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేసుకోవడానికి. 16 GB ఎందుకు చేస్తున్నాను అంటే నేను జనరల్గా చెప్తున్నా, మీకు ఈ స్పోర్ట్స్ టైటిల్స్ లైక్ వ్యాలరెంట్ కానీ, PUBG కానీ, BGMI లేకపోతే ఏమన్నా వర్చువల్ బాక్స్లో మీరు పెట్టి యూజ్ చేస్తున్నా కూడా ఆన్ అండ్ యావరేజ్గా మీకు 10 నుంచి
12 GB దాకా ర్యామ్ అయితే ఈజీగా తీసుకుంటుంది. ర్యామ్ పక్క ఈజీగా అంత ర్యామ్ అయితే తీసుకుంటుంది అనమాట. అండ్ మీరు ఒకవేళ ఇట్లా లైవ్ స్ట్రీమ్ చేస్తున్నప్పుడు మాత్రం ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటుంది, ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే ఇంకా ఎక్కువ తీసుకుంటుంది. నాలాగైతే మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ మల్టిపుల్ ట్యాబ్స్ అయితే ఈజీగా మీకు 21 or 22 GB దాకా ఈజీగా తీసుకుంటారు. సో అట్లా ఇబ్బంది పడద్దు అని చెప్పేసి ముందే నేను 16 GB ర్యామ్ తీసుకోమంటున్నాను. అంటే మీరు వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకి, బడ్జెట్లో గేమింగ్ ఆడే వాళ్ళకైతే మాత్రమే 32 GB కంపల్సరీ అయిపోయింది. లేదు బేసిక్ హోమ్ యూస్కి అయితే 16 GB మస్తు అయిపోతుంది, అదొకటి చెప్పగలుగుతాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే స్టోరేజ్ అనమాట. సో వెస్టర్న్ డిజిటల్ది గ్రీన్ తీసుకున్నా బై. సో ఇది M.2 అనమాట బై, 88 SSD తీసుకున్నా. సో ఇది 500 GBది. సో 3415 రూపీస్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ మదర్ బోర్డ్లో మీరు గ్రాఫిక్ కార్డ్ పైన పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ స్లాట్ పైన పెట్టుకోవచ్చు, బడ్జెట్లో వస్తుంది. అండ్ దీంట్లో పెద్దగా హెడేక్ పడాల్సిన అవసరం లేదు. బేసిక్ యూజర్కి అయితేనేమో సరిపోతుంది. ఒక ఎలాగైతే మీరు అడ్జస్ట్ కావట్లేదన్న డేటా సరిపోతుంది. ఫ్యూచర్లో మీరు స్టోరేజ్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట అవి. అండ్ దాని తర్వాత దీని తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గ్రాఫిక్ కార్డ్ అనమాట. సో గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే మాత్రమే MSI నుంచి గ్రాఫిక్ కార్డ్ తీసుకున్నాను. MSI నుంచి 1650 అనమాట. నా దగ్గర ఇదే గ్రాఫిక్ కార్డ్ ఉంది. నేను అప్పట్లో 24,000 ఏమో తీసుకున్నా, ఇప్పుడు ఏమో 10,000 తగ్గిపోయింది, 13,000 14,000 వస్తుంది అనమాట. ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ సేమ్ ప్రైస్ ఉంది. ఎందుకన్నా అంటే ఇప్పట్లో ఇదే ట్రెండింగ్ కొడుతుంది బై, బడ్జెట్లో వస్తుంది, పవర్ కన్జంప్షన్ తక్కువ. ఇక్కడ పైన చూసుకోవచ్చు పవర్ కనెక్టర్ కూడా అవసరం లేదు, ప్లస్ డిస్ప్లే పోర్ట్స్ వస్తున్నాయి, HDMI పోర్ట్ వస్తుంది, DVI పోర్ట్ కూడా వస్తుంది. అండ్ కొంచెం స్లైట్ ఓవర్క్లాకింగ్ చేసుకోవచ్చు. TDR6 వేరియంట్ అనమాట. ఇక్కడ ఫ్రీక్వెన్సీ స్పోర్ట్స్ అవన్నీ కూడా చూసుకోవచ్చు, మంచిగా ఉంది. నన్ను అంతా చెప్పాక నాకు అఫీషియల్ ప్రూఫ్స్ ఏమైనా కావాలి అంటే పోయి అఫీషియల్ ఇక్కడ కంపారిజన్ వీడియో ఉంది, NVIDIA వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ని చూపిస్తాం ఇక్కడ వాళ్ళకే అనమాట. ఇక్కడ 16 సిరీస్లో దగ్గర ఎన్ని గ్రాఫిక్ కార్డులు ఉన్నాయని చూడండి. 1 2 3 4 5 6 7 గ్రాఫిక్ కార్డులు ఉన్నాయి. లాస్ట్లో వచ్చింది 1630. మీకు 1650లో 2 వేరియంట్స్ ఉన్నాయి, GDDR5 అండ్ GDDR6 వేరియంట్లో. కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది పర్ఫార్మెన్స్లో కానీ, బేస్ ఫ్రీక్వెన్సీ బూస్ట్ ఫ్రీక్వెన్సీలో కానీ చేంజ్ ఉంటుంది. కానీ మోస్ట్లీ అన్ని ఫీచర్స్లో మీకు 16 సిరీస్లో మాత్రమే మీకు రీసైజబుల్ బార్ ఏదైతే ఉందో, రీసైజబుల్ బార్ అయితే దీంట్లో కూడా లేదు. ఇక్కడ చూసుకోవచ్చు రీసైజబుల్ బార్ అని ఇక్కడ ఉంది కదా, దీంట్లో మీకు రీసైజబుల్ బార్ ఎక్కడ కూడా లేదు. అండ్ ఇది PCI Gen 3తో పాటు వస్తుంది. అంటే PCI 3.0, PCI 4.0 కాదనమాట. కానీ మీరు బడ్జెట్లో ఉండి కూడా గేమింగ్, ఎడిటింగ్ అవన్నీ కూడా చేసుకోవచ్చు అన్నమాట. 2 స్లాట్స్ వస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే పవర్ కనెక్టర్ పవర్స్ జర తక్కువ వస్తున్నాయి అనమాట. ఇక్కడ కనిపించచ్చు అన్న 6 పిన్ పవర్ కనెక్టర్ ఉంది, 300 వాట్స్ వస్తుంది కదా అంటే ఎస్ ఉంది. కానీ ఇక్కడ మనం మెయిన్ గమనిస్తే ఏంటంటే ఈ గ్రాఫిక్ కార్డ్కి మీకు పైన చూపించాను, మీకు పైన ఇక్కడ పవర్ కనెక్టర్ కూడా లేదు. నేను కూడా ఇదే యూజ్ చేస్తున్నా. సో 450 వాట్స్ పవర్ సప్లైతో కూడా ఈజీగా రన్ చేసుకోవచ్చు అన్నమాట 1650 గ్రాఫిక్ కార్డు. సో వాల్యూ ఫర్ మనీ అనమాట, తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ట్రైనింగ్లో నేను ఎడిటింగ్ చేసేది కొన్ని నా గేమింగ్ కంటెంట్ అవన్నీ కూడా దీని నుంచే తీస్తున్నాను కాబట్టి ఏ ప్రాబ్లం అయితే ఏమన్నా ఫ్యూచర్ ప్రూఫ్ అయితే ఉంటుంది అన్నమాట. ఈ గ్రాఫిక్ కార్డ్ వాల్యూ ఫర్ మనీ ఇప్పటికి. AMD సైడ్ వెళ్తారా అంటే ఇట్లా ఐ థింక్ ప్రజెంట్ అయితే RX 550 ఏమో ఉంది, చాలామంది అదే రికమెండ్ చేస్తారు, కానీ మోస్ట్లీ నేను అది రికమెండ్ చేయను. అండ్ దీని తర్వాత నెక్స్ట్ పవర్ సప్లైకి వెళ్ళిపోతాం. సో పవర్ సప్లై కూడా నేనే యూజ్ చేస్తున్నాను. ఇది 450 వాట్స్ది కూలర్ మాస్టర్ది పవర్ సప్లై అనమాట. సో కూలర్ మాస్టర్ బ్రాన్స్ V2 అనమాట. ఇది 80+ బ్రాన్స్ సర్టిఫికేషన్తో పాటు వస్తుంది, ప్లస్ ఏంటంటే 5 years వారంటీతో పాటు కూడా వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ 120mm ఫ్యాన్తో పాటు వస్తుంది. లోపల కాంపోనెంట్స్ కూడా చాలా మంచి కాంపోనెంట్స్. నేనైతే ఈ ప్రాసెసర్ అండ్ ఈ గ్రాఫిక్ కార్డ్తో రెండింటితోన నేను దగ్గర రోజుకి 12 మినిమం అయితే 10 నుంచి 12 అవర్స్ మధ్యలో సిస్టమ్ అయితే యూజ్ చేస్తారు. ఎడిటింగ్కి, గేమింగ్కి యూజ్ చేస్తారు అనమాట. సో ఈ ప్రాబ్లం అయితే రాలేదు, 2.5 years అయిపోయింది, ఏ ఇష్యూ రాకుండా అయితే ఉందన్నమాట. వాల్యూ ఫర్ మనీ పవర్ సప్లై అండ్ గ్రాఫిక్ కార్డ్ అనుకోవచ్చు. అన్న అంత అయిపోయింది కదా, క్యాబినెట్ ఎక్కడ అనేసి మీరు అడగచ్చు. ఎస్ బై, ఇక్కడ క్యాబినెట్ చూసుకుంటే మాత్రము ఈసారి కొంచెం డిఫరెంట్గా అప్రోచ్ అయినా. సో ఫ్రంట్ ఎక్ వాళ్ళది జాయ్లో గేమింగ్ క్యాబినెట్ తీసుకున్నాయి విత్ HD ఆడియో ATX క్యాబినెట్ అనేసి అయితే అన్నారు. టెంపర్ గ్లాస్ సైడ్ ప్యానెల్తో పాటు వస్తుంది. సో ఇక్కడ టెంపర్ గ్లాస్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ
గేమింగ్ రేంజ్ అది దాన్ని పక్కకు పెడితే నేను మెయిన్ ఎందుకు తీసుకున్నా అంటే ఇక్కడ ఎయిర్ ఫ్లో ముంగడ 3 ఫ్యాన్లు వస్తున్నాయి కాబట్టి దానికే మెయిన్ ఎక్కువ తీసుకున్నా. సో ఇక్కడ మన వాళ్ళు అఫీషియల్గా మెన్షన్ చేశారు పైన కూడా కొంచెం వెంటిలేషన్ కోసం ఎయిర్ ఫ్లో కూడా పెట్టినమాట. సో పైన కూడా 2 ఫ్యాన్లు పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ పవర్ బటన్, స్టార్ట్, USB 3.0 పోర్ట్, USB 2.0 ఈ 2 పోర్ట్స్ వచ్చినాయి. అండ్ ఆడియో అండ్ ఆల్సో మైక్ 2 హెడ్ఫోన్ జాక్స్ అయితే వచ్చినాయి. లోపల చూసుకుంటే మాత్రం ఇక్కడ మెయిన్ మదర్ బోర్డ్ వస్తుంది అనమాట. M80X అండ్ 80X 2 మదర్ బోర్డులు కంపాటబుల్ ఉన్నాయి. కింద మీకు పవర్ సప్లై పెట్టుకోవచ్చు, ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోవచ్చు, ఇక్కడ ఎయిర్ ఫ్లోకి సపరేట్ ఇంకో వెంటిలేషన్ కూడా ఉందన్నమాట. కాంపాక్ట్ ఉంది భయ్, ఈజీగా తీసుకోవచ్చు అనమాట. ఏంటంటే ఇక్కడ ఫ్రంట్లో కూడా మీకు గమనించి ఇక్కడ ఫ్రంట్లో కూడా గ్లాస్ ప్యానల్తో పాటు వస్తుంది, సైడ్లో కూడా గ్యాస్ ప్లానర్తో పాటు వస్తుంది, డస్ట్ ఫిల్టర్స్ కూడా అవన్నీ కూడా ఉన్నాయి. బడ్జెట్ ఉంది, డిఫరెంట్గా ఉంది కాబట్టి వచ్చినాయి. అండ్ ఇక్కడ మీకు వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు విండీ ఉంది, తర్వాత స్నో ఉంది, ఫ్రీజీ ఉంది, అండ్ డాషింగ్ కూడా ఉంది. కానీ నాకైతే ఇది జాయ్లో బాగా అనిపించింది, కొంచెం డిఫరెంట్గా అనిపించింది కాబట్టి తీసుకున్నా. ఓవరాల్గా పీసీ బిల్ అయితే బాగా చేసినాం అన్న. ప్రైస్ ఎంత అయిందన్న అంటే ఇక్కడ చూసుకోవచ్చు. ప్రైస్ చూసుకుంటే 39,825 రూపాయలు పడ్డది. అంటే 175 రూపాయలు తక్కువ అనమాట. 40,000కు మనము పీసీ బిల్ అనుకున్నాం కదా, మన ఏమంటారు సబ్స్క్రైబర్ కూడా అడిగింది కదా, రిక్వెస్ట్ చేసిన దానికంటే 175 రూపీస్ తక్కువ వచ్చింది. ఇంకా మంచి విషయము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను ఒక మంచి అప్డేట్ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ పీసీ బిల్లు మీరు ఆఫ్లైన్లో చెక్ చేసుకోండి. ఆఫ్లైన్లో మీకు ఇంకా 35,000కి లేకపోతే 36,000కి రావచ్చు. ఈ సిస్టమ్ ఇంటెల్ వాడి 10th జనరేషన్ పీసీ బిల్ అవుతుందో మీకు ఇంకా తక్కువకు వస్తుంది. అక్కడ మీకు వాల్యూ ఫర్ మనీ వస్తుంది అనేసి అయితే నేనైతే అడ్వైజ్ చేయగలుగుతాను. సో కుదిరితే ఇట్లా ఆఫ్లైన్లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోండి అనేసి అయితే ఒక బిల్డ్ గైడ్ అయితే చేస్తున్నా భయ్. సో మీరేమనుకుంటారు ఈ ఇంటెల్ పీసీ బిల్డ్? అండ్ మర్చిపోయినా మీరు అనొచ్చు అన్న ఇంటెల్గా అన్న సరిపోతుందా, విండోస్ 10 సరిపోతుందా భయ్? కంగారవాల్సిన అవసరం లేదు. విండోస్ లెవెల్ సపోర్ట్ ఉందన్నమాట. 10th జనరేషన్కి ఈజీగా విండోస్ లెవెల్ కూడా రన్ చేసుకోవచ్చు. అక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అట్ ప్రెసెంట్ లేటెస్ట్ను కొన్ని గేమ్స్ కానీ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్లో కూడా ఈజీగా రన్ చేసుకోవచ్చు. స్టిల్ నా సర్కిల్లో కూడా 10th జనరేషన్ వాళ్ళు యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు. అండ్ నేనైతే డైరెక్ట్ 11th జనరేషన్ యూజ్ చేస్తున్నా. సో మీకు కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. 10th 11th జనరేషన్ పెద్దగా ఫరక్ ఏం లేదు. 12th జనరేషన్ నుంచి మీకు చేంజ్ వస్తున్నాయి. 12th 13 14లో చేంజ్ వస్తున్నాయి. కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఓవరాల్గా చూసుకుంటే వాల్యూ ఫర్ మనీ పీసీ బిల్ 40,000 లోపల అనమాట. మీరేమనుకుంటారు? మీకు నచ్చిందా లేదా పీసీ బిల్ గైడ్? కింద కామెంట్ చేయండి. యూస్ఫుల్ అయితే గట్రా లైక్ అండ్ షేర్ చేయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి, ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇంకా అంటే గట్రా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డేలో రిప్లైకి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనిస్తే క్లోజ్ టు 40,000 అనమాట. సో 40,000 లోపలనే ఈ పీసీ బిల్ వీడియో అయితే తీసుకొచ్చిన భయ్. నేనైతే ఒకటే చెప్తా, ఆన్లైన్ ప్రైస్ మీకు చూపిస్తుంది. ఇక్కడ ఆఫ్లైన్లో మీకు ఇంకా తక్కువకు దక్కొచ్చు. దగ్గర ఒక 2-3 వేల డిస్కౌంట్ రావచ్చు అనమాట. ఒకవేళ గట్రా మీకు 2-3 వేల డిస్కౌంట్ వచ్చింది అనుకోండి, పక్కా SSDO, స్పీకర్సో, PSO లేకపోతే SMPS ఇవి ఉంటాయి కదా, అవి జర మంచి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ అయితే చేస్తాను. మీరేమనుకో పీసీ బిల్ వీడియో నచ్చింది, మంచిగా అనిపిస్తే ఎట్లా మీ ఇప్పుడు కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా జరుగుతుంది. 20 వాళ్ళందరూ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.